ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను ప్రెస్టీజ్ ట్రాంక్విల్స్కి వచ్చాము. అపార్ట్మెంట్ అనమాట. ఇది కోకాపేట్లో ఉంది. సో ఇక్కడ సోనాలి ఒక ఇంటీరియర్స్ చేసింది, ఇంటీరియర్ డిజైనింగ్ అంతా మీకు కూడా చూపిద్దాం అనేసి నేను వీడియో షూట్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఎంట్రన్స్ డోర్. సో ఇంకా ఎందుకు ఆలస్యం, సోనాలి పిలిచేద్దాము. మన లోపలికి వెళ్ళిపోయి అంతా చూసేద్దాం. సోనాలి వచ్చేసేయి. హాయ్ అక్క. హాయ్ హాయ్ సోనాలి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. చాలా రోజులైంది మనం ఇంటీరియర్స్ ఇది చేసి వీడియోస్ తీసి, చాలా రోజులు అయిపోయింది. ప్రెస్టీజ్ ట్రాంక్విల్లో ఓకే, 7 షూర్ అక్క. యాజ్ యూజువల్ ప్రెస్టీజ్ ఒక సైజ్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు దట్ సైజ్ వీ హ్యావ్ టు మేక్ ద షూర్ అంతే. ఇది ఇంత ముందు ప్రాజెక్ట్స్లో చూసారు మీరు, సేమ్ షూర్. అక్కడ 2 doors పెట్టండి, ఇక్కడ 3 doors. అండ్ కూర్చోడానికి కూర్చొని తీసుకుంటారు. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఓ ఎంట్రన్స్ ఇంకా బాగుందంటే ఇంకా లోపల ఇంకా బాగుంటుందో. సో చాలా రోజులు అయిపోయిందండి సోనాలి ఇంటీరియర్స్ మనం చేసి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అంటే ఎంట్రన్స్ అది చూసారు కదా ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ కానీ అది కానీ చాలా బాగుంది. ఇది 3.5 BHK ఫ్లాట్ అనమాట. 3.5 బెడ్రూమ్ అంటారంటండి ఇది. అంటే 3 bedrooms, అట్లాగే ఒక స్టడీ రూమ్ కూడా ఉంది. అంటే మనం అది బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, గెస్ట్ రూమ్ లాగా యూస్ చేయొచ్చు, మన ఇష్టం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత ఎస్ఎఫ్టీ సోనాలి? ఇది 1800 ఉందండి. 1800 ఎస్ఎఫ్టీ. ఓకే, 1800 ఎస్ఎఫ్టీలో ఇంత చాలా బాగుంది. అండ్ ఇది ఎలా, దీని గురించి? యాక్చువల్గా వాళ్ళకి వాల్ క్లాడింగ్ కావాలన్నారు. జనరల్గా ఇక్కడ వరకే టెంట్ చేసేస్తారు చాలా మంది. సో ఇక్కడ ఫాయర్ వచ్చేసి అండ్ దెన్ అక్కడ ఖాళీగా స్థలం మంచిగా కనిపించలేదని వీళ్ళు కంటిన్యూ దాట్. అండ్ దెన్ నేను ఇటాలియన్ వేసాను అనమాట. ఇటాలియన్ దాంట్లో దానికి గ్లూ ఇచ్చి నేను పుట్టి పెట్టాను. సో దట్ ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే మనకి టైల్స్ వేసినట్టే కనిపిస్తుంది. టైల్స్ స్టోన్ వేసినట్టే కనిపిస్తుంది. వాళ్ళ దగ్గరకు వచ్చి చూసినాక తెలియదు, చూసినా తెలియదు జనరల్గా. దాన్ని నాట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఈ ప్రొఫైల్ లైట్స్, ఈ లైట్స్కి వెంట అక్కడ పెట్టేసాను నేను ఆ కార్నర్కి. దానికి ఎప్పుడైనా ఎయిర్ పాసింగ్ ఉన్నది, లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్స్ మొత్తం చేంజ్ చేసే అవసరం లేదు. ఆ వెంటలోంచి నాకు అది ఉంటుంది డివైస్ కూడా తీసేసి వేరే పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఈ సిట్టింగ్ ఏరియా ఎలా? అది జస్ట్ ఫాయర్ అనమాట చిన్నగా. ఇక్కడ ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి సోఫాస్ వేసుకుంటారు ఇక్కడ. అండ్ దెన్ వాళ్ళకి కావాలన్నారు కొంచెం ఇలా డిజైన్ చేసి అన్నారు. వాంటెడ్ లైక్ దిస్, బట్ ఈ సైడ్ ఐ వాంటెడ్ లిమిటెడ్ బడ్జెట్ అని చెప్పాడు. సో అది మేడ్ విత్ పిఓపి. జనరల్గా నేను సిఎన్సీ కటింగ్ చేసి ప్లైవుడ్ మీద చేసి పెడతాను అనమాట. సో ఇది మాత్రం నేను ఫాల్ సీలింగ్ మెటీరియల్ తోటి, పిఓపి మెటీరియల్ తోటి చేయించాను అనమాట. అంటే ఇప్పుడు ఈ లోపల మనం ఏమైనా పెయింటింగ్ లాగా పెట్టుకోవచ్చా, లేదంటే అలా ప్లెయిన్గా కూడా వదిలేవచ్చు, లేకపోతే మీకు పెయింటింగ్ ఏమైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇది టీవీ టీవీ ఉంది. అండ్ ఇంకోటి మేము ఇక్కడ కూడా ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చాము. సో దట్ ఇవాళ రేపు సోఫాస్కి వాటికి రిక్లైనర్స్ వస్తున్నాయి కదా, రిక్లైనర్ సోఫాస్ అవి వాళ్ళకి కనెక్షన్ కావాలి అంటే దానికి కూడా కనెక్ట్ చేసి పెట్టేసాను. ప్రతి ఫ్లాట్లో అదొక ప్రొవిజన్ ఇస్తున్నారు అందరూ. ఇంకొకటి ఇది క్రాకరీ యూనిట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ వస్తుంది. చిన్న డైనింగ్ కావాలన్నారు, ఒక 4 seaters డైనింగ్. ఇది డైనింగ్ ఏరియా. ఇంకొకటి డైనింగ్ వచ్చినప్పుడు మనకి లైట్స్ ఉంటే ఫ్యాన్ పెట్టలేదు. సో నేనేమన్నానంటే పక్కన పెట్టుకున్నాం ఫ్యాన్. మనకైతే ఫ్యాన్ లేదు, నడవదండి. ఫ్యాన్ అయితే మస్ట్ అని చెప్పాను అనమాట. సో దానికోసం మేము ఇలా డిజైన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఎలాగో ఇక్కడ మనకి ఇంత పెద్ద బాల్కనీ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసుకున్నా కూడా మనకి గాలి వస్తుంది కదా. సో వీళ్ళకి మెషర్లో పెట్టాను. అది ఓపెన్ చేసి మస్కిటోస్ అవేవి రావు మనకు. అండ్ ఇక్కడ కూడా నేను వాళ్ళకి పైన కూడా ఇచ్చేసి సీలింగ్ ఇచ్చేసి ఇది ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాను అనమాట. ఇంకొక ఫ్యాన్ ప్రొవిజన్ బాగుంది. ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ గ్రానైట్ తోటి. అక్కడ ఒక స్విచ్ బోర్డ్ పెట్టేసాను. సో దట్ వాళ్ళకి ఏమైనా ఛార్జింగ్ పాయింట్స్ అలా కావాలంటే. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అంతా. మనం ఇప్పుడు 27th ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ చూడండి లైటింగ్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో. హైదరాబాద్ సిటీ ఆల్మోస్ట్ గచ్చిబౌలి ఏరియా అంతా కనిపించేస్తుంది ఇక్కడ మనకి. ఎంత
ఎంత మంచి టైం పాస్ అవుతుందో అసలు. ఇక్కడ వాష్ బేసిన్ జనరల్గా లోకల్ డైనింగ్ టేబుల్ దగ్గర ఇస్తారు కదా, బిల్డర్ ఇక్కడ ఇచ్చాడు. సో ఈ డెంట్ వాంట్ టు రిమూవ్ ద వాష్ బేసిన్ హియర్. అంటే డైనింగ్ ఏరియాలోనే పూజ రూమ్ ఇచ్చారా? జనరల్గా మనకి నార్త్ ఈస్ట్లో పూజ ఉండాలి అంటారు కదా, సో అది గివెన్ ద పూజ అని అక్కడ స్విచ్ బోర్డ్ ఉంటే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసాను అనమాట. ఓకే, ఆ పైన ఒక చిన్న ఇది కూడా ఉంది కదా, లైట్. సో ఇదేమో ఇదేమైనా దేవుడి దగ్గర పెట్టింది అక్కడ సరిపోకపోతే ఇక్కడ తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి పూజ చేసుకునేప్పుడు. ఇదేమో డ్రావర్స్ స్టోరేజ్ కోసం, ఇది కూడా సేమ్ అంతే. చాలా బాగుంది. యాక్చువల్గా నేను కొంచెం హైట్లోనే చేద్దామన్న పూజ యూనిట్. ఇది కొంచెం ఒక డ్రావర్ ఇక్కడికి వచ్చేసి ఇంకో డ్రావర్ ఇక్కడికి వచ్చేస్తే ఆ కింద స్పేస్ వదిలితే ఎప్పుడైనా వినాయక చవితి చేసుకున్నప్పుడు కింద కొంచెం పూజ చేసుకోవచ్చు. ఏమైందంటే వీళ్ళకి ఇదే హైట్ ప్రొవైడ్ అడిగాడు, సో అలా చాలా బాగుంది. చాలా బాగుంది. హోమ్ అది వచ్చి చాలా బాగుందండి. ఇది క్రాకరీ యూనిట్. ఈ క్రాకరీ యూనిట్ కూడా ఇది చాలా బాగుంది. అంటే మిర్రర్ వచ్చి బాగుంది. మొత్తం బీవలింగ్ చేసి కట్ చేసి అది ప్రతి ఒక్క పీస్ని బీవలింగ్ చేసి పేస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ట్రాన్స్పరెంట్ మాకు డ్రాయింగ్లో ట్రాన్స్పరెంట్ ఉండే, కానీ ఇక్కడ బ్లాక్ గ్లాస్ కావాలంటే సరే ఈ డిమ్ గ్లాస్ పెట్టామన్నమాట. ఓకే, అక్కడ ఈ వస్తువులు కనిపించకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్. నేను అందులో గ్లాస్ షెల్స్ పెడతా అంటే గ్లాస్ షెల్స్ కూడా వద్దన్నారు తను, వుడెన్ షెల్సే కావాలన్నారు. ఓకే, ఇదంతా క్రాకరీ యూనిటే కదా మొత్తం ఇదంతా? ఓకే, ఇంకా స్టోరేజ్. ఓకే. డోర్స్ వచ్చేసి వుడెన్ కలర్ ఉన్నాయి అక్క. సో అదే వుడెన్ కలర్ లో మేము ఇది మ్యాచ్ చేసాం అనమాట. టీవీ క్యాబినెట్, పార్టీషన్. ఓకే, ఓకే. సో ఆ డోర్కి మ్యాచ్ చేస్తూ ఇలా చేశారు. అండ్ ఇది ఆ కార్నర్స్ కూడా చాలా బాగుంది. ప్రతిసారి ఆఫ్ ఆన్ లేకుండా ఓన్లీ కింద ప్లగ్స్, పైన స్విచెస్. మీరు అన్ని టీవీ యూనిట్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. అవునవును, చాలా నీట్గా ఉంటుంది. వైర్స్ అంతా బయట కాకుండా. అండ్ ఇది కూడా చాలా బాగుంది. నీట్గా సింపుల్గా. అంటే యాక్చువల్గా ఓనర్ లేరు, ఆయన బయట యూఎస్కి వెళ్ళాడు. సో ఆయన చెప్పాడు ఇంకా వాళ్ళు ఎక్కువ వచ్చి చూసేది లేదు, ఓన్లీ ఒకసారి సెలెక్షన్ మేము చూపించాం. ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కూడా చూపించాలి కదా. చూపించి ఇవి కలర్స్ తీసుకుంటున్నాం అంటే ఓకే అన్నారు ఆయన. ఓకే అని అండ్ ఈ షాండ్లర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాం అనమాట, తెచ్చి పెట్టేసాను. నెక్స్ట్ మాస్టర్ బెడ్. మాస్టర్ ఇది మాస్టర్ బెడ్. మాస్టర్ బెడ్రూమ్లో బేజ్ కలర్ కావాలన్నారు. సో లైట్ అండ్ డార్క్ కలర్ బేజ్ కలర్ వేసాను అనమాట మేము. స్లైడింగ్ అంటే స్లైడింగ్ వద్దన్నారు, మీకు ఓపెన్ డోర్సే కావాలి విత్ లాంగ్ హ్యాండిల్స్. సో హియన్ షీట్, ఆ సైడ్ హీట్ సైడ్ షీట్. ఇంకా ఇందులో ఏం చేసామంటే పైన హ్యాంగర్ పెట్టాము. అండ్ ఇంకా పైన స్టోరేజ్ కూడా స్పేస్ ఇచ్చాము. రెండు వార్డ్రోబ్స్ అలాగే ఉన్నాయి సేమ్. బాగుంది చాలా, అంటే ఎక్కువ వచ్చాయి కదా. ఇంకోటి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది కాబట్టి మేము కార్నర్ వరకు తీసుకోలేదు. సో దట్ ఇది స్విచ్ బోర్డ్కి తగిలి అంత పాడవుతుంది. వెనకాల పెట్టాలి, నేను ఇక్కడ స్టోరేజ్ కావాలన్నారు. అంటే వాష్ ఇది డ్రెస్సింగ్ కావాలన్నారు, మీరు స్టోరేజ్ అన్నారు. సో కొంచెం డ్రెస్సింగ్ కొంచెం ముందరికి లోపలికి కావాలన్నారు కాబట్టి తక్కువ స్టోరేజ్ వచ్చింది. కొంచెం బయటికి వచ్చిందంటే కొంచెం ఎక్కువ, కానీ తక్కువ ఏమనిపి. ఇంకొకటి నేను ఇది డబ్బీ చేసామన్నారు, చేయలేదు. ఒకసారి మనవి బాస్కెట్స్ అవి వెళ్ళిపోతాయి కదా, బాగుంటుంది. వదిలేసాను. గుడ్ ఐడియా. కింద కూడా స్టోరేజ్ ఉంది కదా, చాలానే ఉన్నట్టు స్టోరేజ్. ఉంది అక్కడ ఉంది, చాలానే వచ్చింది. అండ్ బెడ్ ఇక్కడ వస్తుంది కాబట్టి టీవీ క్యాబినెట్ ఇక్కడ.
పైన సీలింగ్ కూడా చాలా నీట్గా, అంటే ఎక్కువ ఇది లేకుండా చాలా బాగుంది సీలింగ్. బాత్రూంలో కూడా నేను ఇక్కడ స్టోరేజ్ ఇస్తాను అనమాట, డస్ట్బిన్స్ అవి పెట్టుకోవడానికి. డస్ట్బిన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. అందరూ ఇది హ్యాంగింగ్ ఒకటి ఇచ్చేస్తాను. అక్కడ కొంచెం ఇంకా ఇది సేమ్ మినిమం స్టోరేజ్ అదే, అంటే అక్కడ ప్రెస్టీజ్ హై ఫీల్డ్స్ లో కూడా మనం ఇట్లాగే చూసాము కదా. కిడ్స్ బెడ్రూమ్. సో ఇక్కడ వీళ్ళకి గ్లాసీ కావాలన్నారు. సో కబర్డ్ స్లైడింగ్ ఇక్కడ. ఓ స్లైడింగ్ ఇచ్చారు, బాగుంది. అంటే ప్లేస్ ఆక్యుపై చేయకుండా కదా. యా, ఎందుకంటే ఇక్కడ బెడ్ వస్తుంది కాబట్టి స్పేస్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చాము. హ్యాంగర్స్ వచ్చేసి పైన ఇచ్చేస్తాం. ఓకే, ఇది కొంచెం గ్లాసీ కదా. గ్లాసీ తీసుకున్నారు. పాపం ఇది గ్లాసీ తీసుకోవాలా వద్దా ఆలోచించి తీసుకున్నారు. కానీ బాగుంది కలర్ కూడా, బ్లూ ఇది వచ్చి చాలా బాగుంది కలర్. ఇది స్టడీ టేబుల్, టీవీ క్యాబినెట్ అన్నమాట. ఓకే, వాళ్ళు ఇష్టం పెడితే పెడతారు, లేకపోతే లేదు. ఇది స్టడీ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. ఓకే, స్టడీ టేబుల్. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చేసింది, బాగుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇట్లాగా. ఓకే, బాత్రూమ్ దీను బెడ్రూమ్ది మ్యాచ్ అయింది, అలా పెట్టారు. ఓకే, దీని మ్యాచింగ్ ఇక్కడ వేసేసాం అనమాట, బ్రౌన్ కలర్. ఓకే, హాల్లో ఎట్లా ఉందో అదే మ్యాచింగ్ ఇక్కడ. ఓకే, చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు గెస్ట్ రూమ్ అండి, గెస్ట్ రూమ్. వాళ్ళు మమ్మీ డాడీ వాళ్ళందరూ వచ్చినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రూమ్. ఇక్కడ ఏసీ ప్రొవిజన్ ఉంది కాబట్టి అమ్మ టేకెన్ ద లాఫ్ట్ అనమాట. సో ఇది ఒక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా మ్యాట్ ఫినిష్. ఇది థర్డ్ బెడ్రూమ్ కదా. థర్డ్ బెడ్రూమ్. యాక్చువల్లీ కలర్స్ అన్నీ చాలా సూపర్గా నీట్గా ఉన్నాయి. అంటే కళ్ళకి ఎక్కువ ఇలా కొట్టేసినట్టు లేకుండా చాలా నీట్గా, అంటే కలర్స్ కలర్స్ చాలా బాగుంది. సీలింగ్ కూడా నీట్గా ఉంది, అంటే ఎక్కువ గజిబిజి లేకుండా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు వ్యూ అయితే అసలు చాలా బాగుంది, మొత్తం ఓవరాల్ వ్యూ వస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది స్టడీ రూమ్. ఇది స్టడీ రూమ్ అంటే అండి. ఇందులో అన్ని ఏసీ ఇంకా ఫిట్ అవ్వాలి, ఏసీలు తీసుకొచ్చి పెట్టాను. సో ఓకే, ఇవన్నీ ఏసీలా ఇప్పుడు అక్కడ ఫిక్స్ చేయాల్సి. అవుట్డోర్ యూనిట్స్. ఈ కలర్ అయితే అసలు ఆసమ్ ఉంది సోనాలి, చాలా బాగుంది. ఈ కలర్ పేస్టల్ కలర్ కదా, బాగుంది. గ్రీన్ అండ్ వైట్. ఇదంతా స్టోరేజ్ కదా. బాగా బుక్స్ అవి స్టోర్ చేసుకోవచ్చు. చాలా వచ్చాయి కదా షెల్ఫ్స్. షెల్ఫ్స్ అయితే ఎన్ని వచ్చాయంటే అసలు ఇంకా మనం హాయిగా పెట్టుకోవచ్చు ఏదైనా కానీ, నీట్గా బాగా వచ్చింది. సో ఇవన్నీ ఏసీస్ అంటే ఫిక్స్ చేయలేదు. అవుట్డోర్ యూనిట్స్, బిల్డర్ అవుట్డోర్ యూనిట్స్ కి హోల్ ఇవ్వలేదు. ఓకే, సో అది స్ట్రాఫ్ లోంచి వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసాడు కానీ అది లాగలేదు బయటికి. సో దాని గురించి ఆగిపోయాయి. కిచెన్ సింపుల్ గా ఉంది, ఏంటంటే తక్కువ చిన్న స్పేస్ లో నీట్గా వచ్చింది. ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఇవి విస్కర్ బాస్కెట్స్ ఉన్నాయి. ఎక్కడ చూడలేదు నేను ఇలాగా. ఇది చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. బాస్కెట్ చాలా బాగున్నాయి. అంటే దీంట్లో ఏంటి వెజిటేబుల్స్, ఆనియన్స్, ఇంకా అవి స్టోర్, పొటాటోస్ అలాంటివి స్టోర్ చేస్తాను. చాలా బాగుంది. అంటే ఎక్కడ చూడలేదు నేను ఇలాగా, కొత్తగా అనిపిస్తుంది అండ్ చాలా నచ్చింది. ఓకే, ఇక్కడ మైక్రోవేవ్ పెట్టుకుంటారంట. వాళ్ళ పాత మైక్రోవేవ్ ఉంది, ఇన్బిల్ట్ కాదు. సో దానికోసం ప్రొవిజన్ ఇచ్చేసాను నేను. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఉంది, చిన్న స్టోరేజ్, స్పేస్ ఎందుకు వేస్ట్ అని. ఇవి రెండు ఓపెన్ షెల్ఫ్స్, హ్యాండీగా ఉండేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ ఉంది.
దీనికి కింద లైట్ లైటింగ్ సెక్షన్. చాలా బాగుంది ఇది కూడా. నీట్గా ఉంది వైట్. తనకి గ్రానైట్ మాత్రం ఇది కస్టమర్ చాయిస్, ఆయనకి కలర్ ఇది కావాలని అన్నాడు. సో దీన్ని వెతికి ఇప్పుడు దొరకట్లేదు ఇలాంటి గ్రానైట్స్. పాత ఉండేది అలాగే అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా మాకు బ్రౌన్ కలర్ దొరకలేదు, ఇందులో కొంచెం వైలెట్ కలర్ యాడ్ అయింది, లైలాక్ కలర్ కొంచెం యాడ్ అయింది. ఏదో పర్పుల్ కైండ్ ఆఫ్ ఏదో. ఇక్కడేమో యూటిలిటీ ఏరియా, లైట్ లేదు యూటిలిటీ ఏరియాలో. ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఇచ్చేసాను టైల్ షేప్లో. క్లోత్స్ డ్రాయింగ్ది ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ కూడా వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందంటే, నాకు అసలు ఇది ఎక్కువ నచ్చింది ఏంటంటే, అసలు చూడండి మనకి నైట్ అవుతున్న కొద్దీ ఆ లైటింగ్ అంతా ఎంత బాగా కనబడుతుందో. అండ్ సోనాలి నీ వర్క్ అయితే అసలు సూపర్గా ఉంది, చాలా బాగా చేస్తుంది వర్క్. అండ్ తనవి ఎలాగో మనం చాలా ప్రాజెక్ట్స్ మీకు చూపించాను కదా నేను, ఎంత బాగా చేస్తుందంటే. ఎంట్రన్స్ పార్టీషన్ కావాలన్నారు, ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడే ఎంగేజ్ అయిపోయి లోపల చూడడానికి ట్రై చేయాలి. ఇక్కడ మిర్రర్ ఉంటే వాళ్ళ మొహం వాళ్ళే చూసుకుంటారు. సో ఇప్పుడు ఏంటో నాకు తెలీదు. నేను జనరల్గా పార్టీషన్ తగ్గిస్తాను, కిచెన్ కి అటు సైడ్ ఇస్తాను, కానీ ఆయనకి ఇక్కడ కావాలన్నారు. ఇంకా దీనికి మిర్రర్ పెట్టేస్తాను అనమాట. నేను లోపల చూడడానికి ట్రై చేయాలి. మిర్రర్ పెట్టాల్సింది మేము, కానీ బాబు చిన్నగా ఉన్నాడట, బాల్ అది ఇది ఇసిరేస్తూ ఉంటాడు, అందుకే వద్దు అన్నాడు అనమాట. అందుకే సరే అని ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాను, ఇక్కడ ఒకటి ప్లేస్ చేశాను అనమాట. రెండు సైడ్స్ కూడా మిర్రర్ మనం ఎక్కడికైనా రెడీ అయ్యేట్టు కూడా మనం ఒకసారి జస్ట్ ఒక గ్లాన్స్ ఇది ఎంత అయింది సోనాలి? ఇది 16.5 lakhs అయిందట. ఆల్మోస్ట్ వార్డ్రోబ్స్ అంతా, స్టోర్ రూమ్ అన్ని కలిపి, ఇంకా స్టడీ రూమ్ అంతా కలిపి, ఇంకా సీలింగ్ కూడా, సీలింగ్ విత్ లైట్స్ అండ్ ఫ్యాన్స్. మేము చిన్ని హాల్ ఇంకా ఏసీస్ ఇవ్వలేదు, అది వాళ్ళు తెచ్చుకున్నారు. మిగతా అంతా 16 ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఇవ్వలేదు, వాళ్ళే తెచ్చుకున్నారు. ఎంత కాకుండా మిగతా అంతా 16.5 అయిపోయింది. అంటే తక్కువ ప్రైస్లో మనకి ఇంత బాగా ఇంటీరియర్స్ వచ్చేసింది. చాలా బాగుంది సోనాలి. అండ్ చాలా మంచి ఫ్లాట్ చూపించావు ఈరోజు. అండ్ ఈ డిజైనింగ్ అయితే ఇంకా అసలు ఎప్పుడు చెప్పడానికి ఇదే లేదు, అంటే అంత బాగా చేస్తుంది తను. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్ సోనాలి. ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోనాలి ఇంటీరియర్స్ అని మీరు టెక్స్ట్ చేస్తే వచ్చేస్తాయి వీడియోస్ అలాగే. And for more videos, please don't forget to subscribe my channel, like and share. Thanks for watching my video. Love you all. Namaste.